హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆర్ టిప్స్. నేను విదేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మీకు ఈరోజు వీడియో ఏంటి అంటే గనుక 5 నిమిషాల్లో వశీకరణం అండి. నిజంగా ఒట్టేసి చెబుతున్నా, ఈ ఒక్క 2 పదాలు మీరు పలికారు అంటే రాత్రిళ్ళు మీకు కాల్స్ వస్తూనే ఉంటాయి, మెసేజ్లు వస్తూనే ఉంటాయి, మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూనే ఉంటారు. ఇన్నాళ్ళు ఎవరైతే మిమ్మల్ని నిర్లక్ష్యం చేశారో, నెగ్లెక్ట్ చేశారో, దూరం పెట్టారో, కొట్టారో, బ్లాక్ చేశారో, మోసం చేసి పోయారో, పట్టించుకోకుండా వదిలేశారో, థర్డ్ పర్సన్ మోజులో ఉన్నారో, మీ భర్త కావచ్చు, మీ భార్య కావచ్చు, ప్రేమించిన అబ్బాయి కావచ్చు, అమ్మాయి కావచ్చు, ఎవరైతేనేంటి, మిమ్మల్ని చీకొట్టిన వాళ్ళు, మిమ్మల్ని చూసి మొహం తిప్పేసుకున్న వాళ్ళు, మిమ్మల్ని చూసి చేదరించుకున్న వాళ్ళు, నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పిన వాళ్ళు కూడా రాత్రంతా కూడా కాల్స్ మెసేజ్ చేసి మీకు ఊపిరి ఆడనివ్వరు, ఊపిరి సలపనివ్వరు. మీకోసం పిచ్చి వాళ్ళలా ఎదురు చూస్తారు, పిచ్చి వాళ్ళలా వెతుక్కుంటారు. ఇంతకాలం కూడా మీరు మాట్లాడాలని చూసినప్పుడు, మీరు కాల్స్ మెసేజ్ చేసినప్పుడు, పలకరించాలని చూసినప్పుడు మొహం తిప్పేసుకుని వెళ్ళిన వాళ్ళే ఈరోజు మీ ప్రేమ కోసం, మీ పలకరింపు కోసం, మీ కాల్ కోసం, మీ మెసేజ్ కోసం ఎదురు చూస్తారు. ఎప్పుడు కాల్ చేస్తారా, ఎప్పుడు మెసేజ్ చేస్తారా, ఎప్పుడు పలకరిస్తారా అంటూ మీకోసం తహతహలాడిపోతారు, మీకోసం పిచ్చివాళ్ళలా మారిపోతారు. ఇంతకాలం ఎవరైతే మిమ్మల్ని చిన్నచూపు చూసి నిర్లక్ష్యం చేశారో వాళ్ళే ఖచ్చితంగా మీ వశం అవుతారు. అయితే ఏం చెయ్యాలి, దీనికి రూల్స్ ఏంటి, అసలు విషయం ఏంటి తెలుసుకోవాలనుకుంటే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అదే చేత్తో హైప్ కూడా చేసి మీ సపోర్ట్ నాకు అందిస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక ఎంత నమ్మకమైన గురువు గారండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ మధ్య రీసెంట్గా నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ అండి, వాళ్ళ ఇంట్లో ఉన్న జాబ్ కూడా పోయింది వాళ్ళ ఆయనకి. ఎప్పుడు చూసినా గొడవలు, ప్రశాంతత లేదు, విపరీతంగా డబ్బు ఖర్చు అయిపోయేది. ఏం చేయాలో తెలియట్లేదు, ఎటు వెళ్ళాలన్నా దారి తోచేది కాదు. ఎవరు చూసినా వీళ్ళ మీదకి గొడవకు వచ్చేసేవాళ్ళు. అంత మంచిగా ఉన్న ఒక కుటుంబం ఒక్కసారి తల్లకిందులైపోయింది. ఏం చేయాలో తెలియట్లేదండి. ఎవరో ఏదో చేసినట్టున్నారు, ఎవరో మా మీద ఏదో ప్రయోగం చేసినట్టున్నారు అంటూ ఎంతో బాధపడుతూ భయపడుతూ కాల్ చేశారండి ఆవిడ. లేదండి, మనకు తెలిసిన గురువు గారు ఉన్నారు, ఒకసారి కాల్ చేసి చూడండి, తప్పకుండా మీ సమస్యకి ఆయన 100% పరిష్కారం అందిస్తారు అని అంటే ఆవిడ కాల్ చేశారు. గురువు గారు చేసిన పూజల వల్ల వాళ్ళకి 15 రోజులు గడిచేసరికి పరిస్థితులన్నీ కూడా మారిపోయాయండి. ఒక హ్యాపీనెస్ అనేది వాళ్ళ లైఫ్లోకి వచ్చింది. మళ్ళీ మునుపటిలాగా ఉంటున్నారు. ఇలా మీ మీద కూడా ఎలాంటి ప్రయోగాలు జరిగి ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్కైనా, పర్సనల్ సమస్యలకైనా ఒక్కసారి ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 7386242425. నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. మీ ప్రాబ్లం ఏంటి అని ఫోను ద్వారా వివరించి చెప్తే చాలు, పూజల ద్వారానే మిమ్మల్ని అతి తక్కువ సమయంలో ఆ కష్టాల నుంచి బయటపడేస్తారు. ఎలాంటి సమస్యలకైనా ఎన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే కనుక, ఇక్కడ మీరు ఇష్టమైన వ్యక్తి దూరం అయిపోయారో, లేదా బ్లాక్ చేశారో, లేదా విడిచి వెళ్ళిపోయారో, మోసం చేశారు, భర్త కావచ్చు, భార్య కావచ్చు, ప్రేమికులు కావచ్చు, ఏదో కారణాల వల్ల విడిగా దూరంగా ఉన్నారు, మళ్ళీ కలుసుకోవాలనుకుంటున్నారు. ఎంత ట్రై చేస్తే కూడా అటువైపు ఉన్నవాళ్ళు మొండిగా కోపంతో ఉన్నారు, కరగట్లేదు. మీకేమో వాళ్ళను మాట్లాడకపోతే ఏదో పోగొట్టుకున్న ఫీల్, మీ జీవితమే పోయింది అన్న ఫీల్. ఇంకా భార్యాభర్తలైతే ఇంకా భార్యాభర్తలు విషయం చెప్పడానికి ఏముందండి. భార్య అంటే భర్త, భర్త ఉంటే భార్య, ఇద్దరే ప్రపంచం. వాళ్ళు దూరం అవుతారు అంటే ఆ 2 కుటుంబాలు కూడా ఎంత నలిగిపోతాయి. ఇంట్లో పెద్దలు కానీ, పిల్లలు కానీ, ఫ్యామిలీ మొత్తం సఫర్ అయిపోతారు. అలాంటి సమయంలో ఏం చేస్తారు అంటే, మీరు ఒక వైట్ పేపర్ తీసుకోండి. రాతలు గీతలు లేనటువంటి ఒక వైట్ పేపర్. రెడ్ కలర్ పెన్ కావాలి. మార్కర్ అయినా, స్కెచ్ అయినా, నార్మల్ రెడ్ కలర్ పెన్ అయినా ఓకే. అయితే రెడ్ కలర్ పెన్నే కావాలి. ఇక్కడ నేను స్క్రీన్ మీద ఇస్తాను. మీరు 2 యంత్రాలు రాయాలి. యంత్రాలంటే ఇక్కడ బీజాక్షరాలు ఏముండవండి. బాక్స్ గడులో వెయ్యాలి.
ఇలా ఒక స్క్వేర్ వేసి ఈ పక్క ఒక స్క్వేర్ అలా 2 వేసి ఫస్ట్ స్క్వేర్ బాక్స్ ఏదైతే ఉందో దాని కింద మీ పేరు, ఇటువైపు మీ భర్త గాని, భార్య కానీ లేదా మీరు కోరుకున్న వ్యక్తి పేరు రాసి మధ్యలో ప్లస్ వేయండి. ప్లస్ సింబల్. ఈ బాక్సులు ఏవైతే ఉన్నాయో ఆ బాక్సుల్లో కొన్ని నెంబర్స్ ఉన్నాయి. ఆ నెంబర్స్ నేను నీట్‌గా స్క్రీన్ మీద ఇస్తాను. టెన్షన్, కంగారు ఏమి లేకుండా స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా నోట్ చేసి పెట్టుకోండి. నేను నెంబర్స్ ఎలా ఇస్తానో అలానే తప్పులు లేకుండా రాసుకొని మీరు చెయ్యండి. ఇలా రాసేసారు. దాన్ని 5 మడతలు వేయండి. ఇలా 5 టైమ్స్ ఫోల్డ్ చేశాక దీన్ని మీరు 5 అవర్స్ మీ దగ్గర ఉంచుకోండి. 5 గంటలు మీ దగ్గర ఉంచుకుంటే చాలు. ఇంకా అవసరం ఉండదు. ఈ 5 గంటల్లోనే ఎంత పని చేస్తుంది ఈ యంత్రం, మీరు మీ దగ్గర పెట్టుకున్న యంత్రం అంటే అద్భుతంగా వాళ్ళలో కదలికలు రేపుతుంది. వాళ్ళలో మీ మీద ఉన్న ప్రేమని మళ్ళీ తిరిగి అలా మళ్ళీ గుర్తు చేస్తుంది. ఎప్పుడు మీతో మాట్లాడదామా? ఎప్పుడు మీ దగ్గరికి వద్దామా? ఎప్పుడు మిమ్మల్ని పలకరిద్దామా? అంటూ ఆ ఒక ప్రేమ అన్నది వాళ్ళలో పుట్టుకొస్తుంది. ఎందుకంటే ఈ యూనివర్సు మిమ్మల్ని అలా ఇద్దరిని కూడా కలుపుతుంది. ఇక్కడ ఈ పేపర్‌ని మీరు రాసేసి 5 సార్లు మడత పెట్టినాక చేతుల్లో పెట్టుకొని విజువలైజేషన్ చేసుకోండి. వాళ్ళని గుర్తు చేసుకోండి. వాళ్ళ పేరుని తలుచుకోండి. వాళ్ళ స్మైల్‌ని గుర్తు చేసుకోండి. వాళ్ళ ఫ్లేవరు అంటే వాళ్ళ ఒక స్మెల్ అనేది ఒక మనిషికి కూడా ఒక స్మెల్ ఉంటుంది. ఒక పర్ఫ్యూమ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. వాళ్ళు వాడే ఏదైనా కూడా కావచ్చు. ఆ స్మెల్‌ని గుర్తు చేసుకోండి. వాళ్ళు మీతో ఎలా ప్రేమగా ఉండేవాళ్ళు, ఎంత సంతోషంగా ఉండేవాళ్ళు, ప్రతి ఒక్కటి కూడా మీరు అలా కళ్ళు మూసుకొని వాళ్ళని గుర్తు చేసుకుంటే ఆటోమేటిక్‌గా అన్నీ గుర్తొచ్చేస్తాయి. మీరు ఒక హ్యాపీ ఫేస్, ఒక స్మైలీ ఫేస్‌తో థాంక్ యూ యూనివర్స్, నా వ్యక్తి మళ్ళీ నా దగ్గరికొచ్చేసారు. నా పర్సన్ నా దగ్గరికొచ్చారు. ఇదివరకటి కంటే ప్రేమగా ఉన్నారు అంటూ మీరు యూనివర్స్‌తో చెప్పుకోండి. మీరు ఇలా ఊహించుకుంటూ ఉంటే మీ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో, మీ వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో అటువైపు ఆ వ్యక్తికి యూనివర్స్ అనేది పాస్ చేస్తుంది. సేమ్ అటువైపు ఆ వ్యక్తిలో కూడా ఇవే ఫీలింగ్స్, ఇవే వైబ్రేషన్స్, మీ మీద ఉన్న ప్రేమ గుర్తుకు రావటము, ఏదో ఒక తెలియని ఫీలు, వాళ్ళు అక్కడ ఉండలేరు, రాలేరు, అలాంటి ఒక సందిగ్ధావస్థలో వాళ్ళు పడిపోతారు. అలా క్రియేట్ చేస్తుంది యూనివర్స్. ఇక ఇక్కడ మీరు రాసారు కదా యంత్రము, ఆ యంత్రంలో ఉన్న అంకెలు ఉన్నాయి నంబర్స్. ఈ నంబర్స్ కూడా చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. కొన్ని కాంబినేషన్స్‌తో కొన్ని నంబర్స్ వేసినప్పుడు వాటి శక్తి ఎక్కువవుతుంది. మంచి రిజల్ట్ ఇస్తాయి. అలా మీరు రాసినటువంటి ఈ యంత్రంలో ఉన్న ఈ అంకెలు కూడా అంత శక్తివంతంగా పనిచేసి వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా, ఎంత కోపంలో ఉన్నా, ఎంత గర్విష్ఠులైనా, ఎంత తలపొగరు ఉన్నవాళ్ళైనా సరే వాళ్ళు మీ గురించి ఆలోచిస్తారు. మీ దగ్గరికి రావాలని చూస్తారు. ఇక కాల్స్, మెసేజెస్ వస్తూనే ఉంటాయి. లేదా మనుషులు కూడా నేరుగా రావచ్చు. ఎంత దూరంలో అయినా ఉండనివ్వండి. ఇదంతా కూడా 5 నిమిషాల్లో కూడా స్టార్ట్ అవుతుంది కొంతమందికి. చిన్న చిన్న గొడవల వల్లో, మనస్పర్ధల వల్ల దూరం అయిపోయి, బ్లాక్ చేసుకొని ఇలా ఉంటారు కదా! వెంటనే అన్‌బ్లాక్ చేసి మాట్లాడతారు. కాల్, మెసేజ్ కూడా చేస్తారు. కొంతమంది మొండి వాళ్ళు, కోపిష్టి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి కొద్దిగా టైం తీసుకుంటుంది. ఒక 5 మినిట్స్ నుంచి 5 అవర్స్ నుంచి 5 డేస్ వరకు కూడా ఇది టైం తీసుకుంటుంది. ఓపిక పట్టండి. అది మనుషులు మనస్తత్వాలను బట్టి, మీరు విడిపోయిన ఆ సందర్భాలను బట్టి ఆధారపడి ఉంటుందని అర్థం చేసుకోండి. ఓపిక పట్టండి. రిజల్ట్ రాలేదని అనుకోకండి. ఎంత ఓర్చుకుంటే, ఎంత ఓపిక, నమ్మకంతో చేస్తే మీకు రిజల్ట్ అంతలా వస్తుంది. రిజల్ట్ రాలేదు అంటే మీకు ఓపిక లేదు, మీరు అనుమానించారు, సరిగ్గా చేయలేదు అని మిమ్మల్ని మీరు కూడా ప్రశ్నించుకోండి. ఓకేనా? ఎప్పుడు ఏ రోజైనా చేసుకోవచ్చు. దీనికి రూల్స్ అయితే ఏమీ లేవు. ఎవ్వరు ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు. ఓకేనా? మంచి రిజల్ట్ అన్నది మీరు చూస్తారు. ఆ తర్వాత ఈ పేపర్ ఏదైతే ఉందో వాళ్ళు మీతో మళ్ళీ ఒకటయ్యాక, మీ దగ్గరికి వచ్చాక, మాట్లాడాక మీకెక్కడైనా నీళ్లు ఉంటే ఆ నీళ్ళల్లో వేసేయండి. లేదు మాకలా నీళ్ళు అందుబాటులో లేవండి అంటే మట్టిలో పూడ్చిపెట్టేసేయండి. అంతే. ఇంతకు మించి ఏం అవసరం లేదు. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.